దాదాపు 20 ఏళ్ల క్రితం ముంబైలో జరిగిన రైలు పేలుళ్ల ఘటనలో బాంబే హైకోర్టు సోమవారం సంచలన తీర్పు ఇచ్చింది. 2006లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన కేసులో 12 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. ఆ 12 మంది పేలుళ్లకు పాల్పడ్డట్లు ఎలాంటి సాక్ష్యాలు లేవని, వారిపై ఉన్న అభియోగాలను రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని కోర్టు వారిని నిర్దోషులుగా తేల్చినట్లు తీర్పిచ్చింది. ఈ 12 మందిలో ఉరిశిక్ష పడిన ఖైదీలు కూడా ఉన్నారు. 189 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన ఘటనకి సంబంధించిన ఈ కేసు విచారణలో బాంబే కోర్టు స్పెషల్ బెంచ్లోని జస్టిస్ అనిల్ కిలోర్, జస్టిస్ శ్యామ్ చంద్రలకు ఆఖరి తీర్పునిచ్చారు. 2006 జూలై 11న ముంబై పశ్చిమ రైల్వే లైన్లోని పలు లోకల్ ట్రైన్లలో వరుసగా బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. 11 నిమిషాల వ్యవధిలో ఈ బాంబు పేలుళ్లు సంభవించాయి. ప్రెషర్ కుక్కర్స్ బాంబులు పెట్టి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు దుండగులు. జూలై 11 సాయంత్రం 6 గంటల సమయం. కాలేజీలు, ఆఫీసులు, డ్యూటీలు అంటూ తమ పనులు ముగించుకొని ఇళ్లకు వెళుతున్న జనాలతో లోకల్ ట్రైన్స్ కిక్కిరిసి ఉన్న సమయం అది. సరిగ్గా సాయంత్రం 6 గంటల 24 నిమిషాలకు ఓ పేలుడు సంభవించింది. ఆ వెంటనే 11 నిమిషాల గ్యాప్లో రెండో బాంబు బ్లాస్ట్ 6 గంటల 35 నిమిషాల సమయంలో జరిగింది. చర్చ్ గేట్ నుంచి వెళుతున్న ట్రైన్స్లో ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్స్లో దుండగులు బాంబులు అమర్చి ఆ దుశ్చర్యకు పాల్పడ్డారు. మాతుంగా రోడ్, మహిం జంక్షన్, బాంద్రా, ఖర్ రోడ్, జోగేశ్వరి, బోరివాలా రైల్వే స్టేషన్ల దగ్గర ఈ పేలుళ్లు జరిగాయి. యావత్ దేశాన్ని ఉలిక్కిపాటుకు గురిచేసిన ఈ మారణ హోమంలో 189 మంది అమాయక జనాలు ప్రాణాలు కోల్పోయారు. మరో 800 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై సుదీర్ఘ దర్యాప్తు అనంతరం 9 ఏళ్ల తర్వాత అంటే 2015 అక్టోబర్లో ప్రత్యేక కోర్టు 12 మంది నిందితులను దోషులుగా తేల్చింది. వీళ్లలో 5గురికి బాంబు అమర్చారనే అభియోగాలపై మరణశిక్ష విధించింది. అలాగే మిగతా 7గురికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. మరణశిక్షణ పడిన నిందితుల్లో కమల్ అన్సారీ, ఫైజల్ షేక్, ఎస్తేషం సిద్దికి, నవేద్ హుస్సేని, ఆసిఫ్ జహీర్ ఖాన్లు ఉన్నారు. జీవిత ఖైదు శిక్ష పడిన వాళ్లలో షేక్ అలం, షేక్ మహమ్మద్, సాజాదీ అన్సారీ, తన్వీర్ అహ్మద్ అన్సారీ, సోహిల్ మెహమూద్ షేక్, జమీర్ అహ్మద్ షేక్, మహమ్మద్ మాజిద్ షఫీ, మజ్మిల్ షేక్ ఉన్నారు. అయితే వీళ్లలో కమల్ అన్సారీ అనే వ్యక్తి 2021లో కరోనా వల్ల నాగ్పూర్ జైల్లో మృతి చెందాడు. అయితే ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుపై దోషులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు వాటిని సవాల్ చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం కూడా పిటిషన్ దాఖలు చేసింది. 2015 నుంచి ఈ కేసు వ్యవహారం హైకోర్టులో పెండింగ్లోనే ఉంది. దీనిపై అనేక అభ్యర్థుల తర్వాత 2024 జులైలో రోజువారీ విచారణ నిమిత్తం ప్రత్యేక బెంచ్ను హైకోర్టు ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి విచారణ జరిపిన ధర్మాసనం ఆ 12 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ సోమవారం సంచలన తీర్పునిచ్చింది. నిందితులను దోషులుగా ప్రకటించడంలో ట్రయల్ కోర్టు లోపభూయిష్టంగా వ్యవహరించిందని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. నిందితులపై అభియోగాలను రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని తెలిపింది. మొత్తానికి బాంబే హైకోర్టు తీర్పుతో 11 మందికి జైలు జీవితం నుంచి విముక్తి దక్కినట్లయింది.